హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది దొడ్డవారిపాడు గ్రామంలోని రామాలయం అండి. ఇది పాత రామాలయం. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఇదంతా పడేసి కొత్తగా ప్రజల సహకారంతో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఆ గ్రామంలో ప్రజలందరి సహకారంతో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి పాతది. చూస్తున్నారు కదా, ఇదంతా పాతదండి. ఈ ప్రాంగణము ఇదంతా డిస్మంటల్ చేసేసి కొత్త రామాలయాన్ని నిర్మించబోతున్నారు. ఇది మా చిన్నతనంలో ఉన్న రామాలయము. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా పాతదే. చూడండి లోపల ఇది వచ్చేసి మెయిన్ రామాలయం, రాముల వారి గుడి. ఇటు పక్కది వచ్చేసి హనుమంతుల వారి గుడి అనమాట. ఇదంతా పాతకాలంలో ఇది కూడా రాతి కట్టడమే. ఇదంతా రాతి కట్టడంతోనే జరిగింది. ఇప్పుడు కట్టబోతున్నది కూడా రాతి, ఎక్కువ రాయిని ఉపయోగించే కడుతున్నారట. ఎక్కువ ఎక్కువ మెటీరియల్ వచ్చేసి రాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రామాలయం నిర్మించడం మొత్తం అంతా ప్రజల సహకారంతోనే ఇదంతా జరిగింది. ఇది మొత్తం కట్టించడానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు ఈ గ్రామంలో. ఈ దాతల సహకారం వల్లే ఇంత గొప్ప కట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి కొత్తదండి. కొత్తది చూస్తున్నారు కదా. ఈ కొత్త రామాలయం నిర్మాణము ఇదంతా ప్రాంగణం వచ్చేసి పెద్దగా నిర్మిస్తున్నారు. ఇది ధ్వజస్తంభానికి ముందు ఉండే భాగం అంట. ఇక్కడ ధ్వజస్తంభం నిర్మిస్తారు. దీనికి కూడా ఒక దాత సహకారం జరుగుతుంది. ఈ ఊర్లో ప్రతిదీ ఒక్కొక్కరు దాతలు సహకారం చేస్తున్నారు. ఇదంతా మొత్తం అంతా ప్రజల సహకారంతో ఇదంతా జరుగుతుంది. మొత్తం చూసారు కదా, ఈ ప్రాంగణం అంతా రాతి స్తంభాలు చూసారా, పురాతనంగా ఎంత బాగా నిర్మిస్తున్నారో. ఇప్పుడు నేను చూపిస్తున్నది అక్కడ నమూనా ప్రకారమే. ఇది హనుమంతుల వారి గుడి. ఇది చూసారా, రాతి కట్టడం మీద పాత ఆనవాళ్ళు, పాత శిల్పకళకు సంబంధించిన ఎంత భద్రాచలానికి నమూనా ప్రకారమే జరుగుతుంది. ఇదంతా వచ్చేసి మెయిన్ రామాలయం. ఇక్కడ రామాలయం మొత్తం ఇది రాముడు సీత గుడి ఉండి ప్రాంగణం అనమాట. ఇదంతా చూడండి, ఇదంతా రాయితోనే మొత్తం ఇదంతా రాతి ప్రాంగణమే జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి దీని పూజారికి సంబంధించిన ఇల్లు, రూమ్స్, ప్రొవైడింగ్స్ అంతా ఉంటాయి. ఇదంతా నిర్మించిన తర్వాత చాలా అందంగా తయారవుతుంది. 2 నెలల్లో ఇది పూర్తి చేసి దీని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని కార్యనిర్వాహకులు చెప్తున్నారు. చూసారు కదా, ఇదంతా మొత్తం అంతా నిర్మాణం కళ్ళకి వైభవంగా జరుగుతూ ఉంది. పాత శిల్పకళా వైభవం ఇదంతా ఉట్టిపడే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా రూములు కూడా చూడండి, ఇక్కడ కళ్యాణ మండపం కూడా నిర్మిస్తున్నారంట. దానిపైన కిందకు సంబంధించిన రూమ్స్, పైన కళ్యాణ మండపం ఉంటుందంట. ఎవరైనా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు వివాహాలు అవి చేసుకోవడానికి కూడా అనుకూలంగా దేవాలయంలోనే రాముల వారి సన్నిధిలో అన్నీ జరగడానికి అనుకూలంగా దేవాలయం నిర్మిస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యక్తులు వచ్చేసి దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వాహకులు. ఆయన మాట్లాడుతున్నారు. స్వామివారి నూతన దేవాలయానికి భూమి పూజ అక్టోబర్ 23లో చేయడం అయింది. శంకుస్థాపన 29/11/23వ తేదీన శంకుస్థాపన చేయడం అయింది. ఆ రోజు నుంచి నిరంతరం రాతి కట్టడంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతున్నది. ఈ దేవాలయము పురాతన దేవాలయము వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇప్పుడు ఈ దేవాలయాన్ని మేము ఈస్ట్ ఫేసింగ్లో నిర్మించున్నాము. దాంతోపాటు ఆంజనేయ స్వామి ఉపాలయము, కళ్యాణ మండపము, రూమ్స్,
ఇవన్నీ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. అంటే 2 సంవత్సరాల 4 నెలలు ఇప్పటికి, ఇంకా 2 నెలల్లో పూర్తి చేసి ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైనా దాతలు ఈ కార్యక్రమం, ఈ నిర్మాణ కార్యక్రమంలో అన్నదానానికి కానీ నిర్మాణానికి కానీ ఏదైనా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ సహాయం తలచిన వారు ఎవరైనా ఈ కింద సెల్ నెంబర్ చెప్పండి. సెల్ నంబర్ 9959296647కి కాల్ చేసి సహకారంలో అందించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు కార్యనిర్వాహకులు గోరంట్ల వెంకట్రావు, రిటైర్డ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ దొడవరపాడు. ఓకే.